విదేశీ పాలనకు శతాబ్దాల కిందటే భారత భూమి జ్ఞాన సంపదకు పుట్టినిల్లు. తక్షశిల, నలంద మరియు విక్రమశిల వంటి విశ్వవిద్యాలయములు ప్రపంచ విద్యా కేంద్రములుగా వెలుగొందినవి. గ్రీకు, చైనా, పర్షియా దేశముల విద్యార్థులు సహస్ర మైళ్ళ దూరం నుండి ఇక్కడకు విద్యాధ్యయనార్థం వచ్చారు. తక్షశిలలో 10,000కు పైగా విద్యార్థులు వైద్యశాస్త్రము, ఖగోళ శాస్త్రము, న్యాయశాస్త్రము, తత్వశాస్త్రము వంటి 46 విద్యలను అభ్యసించారు. నలందలోని మహాగ్రంథాలయములు మరియు బోధనాశాలలు 7 దశాబ్దముల పాటు జ్ఞానదీపముల వలె జ్వలించెను. ఇక్కడ బోధించినది కేవలం సూత్రం కాదు, జీవన జ్ఞానము, తత్వము, ఆత్మ పరిశీలనము. గురువులు విద్యను పవిత్రమైన యజ్ఞముగా భావించారు. విద్యార్థులు దానిని మోక్ష మార్గంగా దర్శించారు. ఇన్వేడర్స్ గ్రంథాలయమును దహించారు, కానీ భారత జ్ఞానస్ఫురణకు మాయ చేయలేకపోయారు. ఎందుకంటే నిజమైన విద్య భారతంలో జన్మించిన ఆ జ్ఞానదీప్తి యుగ యుగాల పాటు అమరంగా నిలిచి ఉన్నది. ప్రాచీన భారత విశ్వవిద్యాలయములు పాఠశాలలు మాత్రమే కావు, అవి మానవ సంస్కృతికి మూలాధారమైన జ్ఞానాలయములు.